నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు మ్యారీడా? అవును మేడం, మ్యారీడ్. పిల్లలు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఇదేంటి పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేదంటే? కాదు మేడం, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎంతకాలం అయిందండి మీకు పెళ్ళి? ఇప్పుడు 16 years అయింది మేడం. 16 years అవుతుంది. అవును మేడం. ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? నాకు మా ఆయన అఫైర్స్ పెట్టుకొని బాగా టార్చర్ పెడుతుండు మేడం. అఫైర్స్ పెట్టుకొని టార్చర్ పెడుతున్నారు. అవును మీకు మేడం. పెళ్ళై 16 ఏళ్ళు అవుతుంది, అది కూడా మీది లవ్ మ్యారేజ్. అవును ఇది మేడం. ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇది పెళ్ళై 1 month తర్వాత నాకు ఆయనకు అఫైర్స్ ఉన్నాయని తెలిసింది మేడం. మీరు 16 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నారు ఇప్పుడు నాకు. కాదు మేడం, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా అలాగే చేస్తుండు. ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్? మా హస్బెండ్ మెడికల్ షాప్. మెడికల్ షాప్. అవును మేడం. మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? అయింది పెళ్ళి. పెళ్ళి అయ్యింది, ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? పెద్దవాళ్ళే చేశారా? లేదు మేడం, మేము ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకున్నారు? లేదు మేడం, మాకు అతను నాకు ప్రపోజ్ చేసిండు. తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం. అసలు నన్ను చూసిన 1 week లోనే లవ్ ప్రపోజ్ చేసిండు మేడం. ఓకే. చేసిన తర్వాత ఇక ఎట్లా పెళ్లి చేసుకుంటావు కదా అని అన్నీ అడిగిన మేడం. అన్నీ అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇదైంది మేడం. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నాకు 20 ఉండొచ్చు మేడం. పెళ్లికి ముందే? ఓకే. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు? అవును. ఎందుకు అంత అడ్వాన్స్డ్ గా? అతను అలా చేసిండు మేడం మా ఆయనగా. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? కాదు మేడం, ఇంట్లో వాళ్ళకి అతను చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో. నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు. 4 months అలా బాగున్నాడు నాతో. తర్వాత 4 months నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం. చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మేము, ఒక 20-40 అట్లా మొత్తం అన్ని ట్యాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నా మేడం. అప్పుడు ఎందుకున్నాయి మీ ఇంట్లో అన్ని టాబ్లెట్లు? మా నాన్నకి కొంచెం లివర్ డిసీజ్ ఉంటే మేడం. అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? వచ్చింది మేడం. దానివల్ల భయపడి మీరు ఆ అబ్బాయి చీట్ చేశాడు అని మీకు అర్థమైంది? అవును మేడం. అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా, నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం పెళ్ళికి ముందే. ఆ తర్వాత ఇక ఫోన్ కాల్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేసిండు మేడం. నెగ్లెక్ట్ చేసి అయితే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఇలా అడిగిండు, నీకు ముందు ఏమైనా ఉన్నాయా అలా అఫైర్స్ ఇట్లా అంటే నాకు ఏం లేవు, నాకు అసలు పెళ్లి ఉద్దేశం లేకుండే అది అని చెప్పిన మేడం. నీకేమైనా ఉన్నాయా అంటే అవును, నేను 9th class నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు. కానీ మరి నాది 1 side, ఆమెతో నాకు ఏ రిలేషన్ లేదు అని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత సరే అని ఇక ఒప్పుకున్నా మేడం. అయితే ఇక 4 months తర్వాత అలా చేసిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్ చేసిండు మేడం. వాళ్ళు కూడా మీ ఏరియా వాళ్ళేనా లేకపోతే చుట్టాలా? వాళ్ళది 20 kilometers. మా ఎలా పరిచయం మీకు? అయితే తను వచ్చేసి మా ఊర్లో మెడికల్ షాప్ పెట్టిండు మేడం. అయితే మా నాన్నకి లివర్ డిసీజ్ ఉండే మేడం. టాబ్లెట్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా పరిచయం పెరిగింది? నేను మా నాన్న ఫస్ట్ టైం ఒకేసారి వెళ్ళాను మేడం. వెళ్ళినప్పుడు అసలు ఇక అప్పుడు కొంచెం యంగ్ ఏజ్లో కదా మేడం, బాగుంటుండే. చాలా మంది ఇట్లా అప్పుడు బుర్కా వేసుకోకపోయేది. ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా, ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం. అనుకొని నేను తనకి ఏం చెప్పలేదు. ఒకసారి నేను DCA చేయడానికి, కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్ చేశాను మేడం. అతను కూడా ఇంటర్ చేసింది మేడం. ఒక మంచి ఇంప్రెషన్ పడింది తన మీద, కానీ నా మనసులోనే ఉంచుకున్నా. నేను DCA కంప్యూటర్ కోర్స్ చేయడానికి వెళ్ళలేదు మేడం. అయితే నాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేది. అయితే అతనికి పరిచయం ఉందని నాకు తెలియకుంటే బస్సులో వెళ్తుంటే షాపు బస్ రోడ్డు పక్కనే ఉండేది. అయితే తను ఎందుకు బయట ఉండే, ఈ అబ్బాయి చాలా మంచోడు ఉన్నట్టుంది కదా, చాలా సిన్సియర్ అని. అతనికి పరిచయం అని నాకు తెలియదు మేడం. ఈ అబ్బాయితో చెప్పిన. అయితే ఇక 2-3 సార్లు అబ్బాయి అట్లే టాపిక్ తెచ్చిండు. వాళ్ళ నాన్న RTC డ్రైవర్, అతనికి మెడికల్ షాప్ ఉంది, ఇక నువ్వు పెళ్లి చేసుకునే ఏజే కదా, చేసుకుంటావా ఇట్లా అని నాకు 2-3 సార్లు అడిగిండు ఈ అబ్బాయి. అడిగితే నేను అట్లాంటి ఉద్దేశంతో ఏం అడగలేదు, నేను ఏమన్నా చదివి జాబ్ చేయాలన్న ఇంటెన్షన్లో ఉన్నా అని చెప్పేసిన. అయితే ఇతను వెళ్ళి అతనికి ఎప్పుడో చెప్పేసిండు, ఇట్లా అమ్మాయి నేను సిన్సియర్ అన్నది, అదొక్కటే మాట నేను అన్నది. అయితే తనుండి ఇక అమ్మాయిది నెంబర్ ఇవ్వు అని ఊరికే అబ్బాయిని ప్రెజర్ చేసిండంట. చేసి ఒక రోజు ఉండి మేము బస్సులో వస్తుంటే బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నా ఫోన్ తీసుకొని అతని నెంబర్కి డయల్ చేసిండు అబ్బాయి. చేస్తే నేను కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేసిండు తనే. చేసి ఇక మాకు నమస్కారం అతనే ముందు పెట్టిండు నాకు, మళ్ళీ నేను సిన్సియర్ అనుకోవాలని. అతనే పెట్టి ఇక ఆ రోజు August 2 ఉండే మేడం, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అని ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. ఇక 1 weekలో అలా జరిగింది.
అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం. 4 months కి ప్రెగ్నెన్సీ పోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసావు. కాల్స్ ఇక ఎత్తకుండా అయితే అట్లా అర్థమైపోయిన తర్వాత ఇక నేను మా ఇంట్లో నాకు ప్రెజర్ పెరిగింది. మా తమ్ముడు ఏంటంటే Sincere గా నిన్ను చీటింగ్ చేయగానే నీకు సూసైడ్ అటెంప్ట్, మరి ఎట్లా బయటపడ్డావు? ఎట్లా అంటే ఇక మా అమ్మ చూసింది మేడం. మా అమ్మ చూసి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్లు చెప్పారా ఈ అమ్మాయికి అబార్షన్ అయ్యింది అని? తెలియదు మేడం, అది మొత్తం అయిపోయింది అప్పటికి. మీరు అదే నువ్వు ఫోన్లో మాట్లాడటానికి మీరు ఫిజికల్ గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందా? టైం 1 వీకే మేడం, 1 వీకే ఉండే సార్. 1 week లోనే అతను అప్పటికి చాలా అలా చేసి ఉన్నాడంట మేడం. నాకు తెలియదు మేడం, నాకు తెలియదు. ఎంత సిన్సియర్ అయినటువంటి వ్యక్తిని నమ్మటానికైనా ఆ విధంగా మీరు అంత అతను అలా చేసిండు సార్ అతను మాట. అతనే కదా నువ్వు కూడా చేసావు. తర్వాత ఇక మళ్ళీ ఇక చీటింగ్ కేసు పెద్ద మనుషుల్లో తెచ్చి 1 year అయింది. అట్లా ఇట్లా 1 year గడిచిపోయింది. నువ్వు తీసుకున్న ఓవర్ డోస్ వల్ల అబార్షన్ అయిందా, లేదంటే అబార్షన్ కి ఎంటీపీ చేశారా? మెడికల్ ఏం లేదు సార్, ఏం లేదు. తనే టాబ్లెట్స్ తెస్తే తీసుకున్నా సార్, అయిపోయింది సార్. నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్, చనిపోవటానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్. అవును సార్. అయితే ఇక 1 year అలా గడిచిపోయింది. ఇక నాకేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తుంది మా అమ్మ. మా అమ్మకి ఇంట్లో ఎవరికి తెలీదు. మీరు ఎంతమంది అండి ఇంట్లో? అక్క, నేను, తమ్ముడు. ఏం తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసావని తెలుసు కదా? అంటే మా తమ్ముడు నాకంటే ముందే పెళ్లి చేసుకుండు. అంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు, చిన్న ఏజ్ లో 16 years ఉన్నప్పుడే నాకు పెళ్లి చేయండి అని అడిగితే మా నాన్న. ఎంతమంది మీరు? 3 మేడం. తమ్ముడు 16 ఏళ్ళకి తమ్ముడికి పెళ్లి చేశారా? నాకు ప్రెజర్ పెడుతున్నాడు, నువ్వు చేసుకో, ఎవరినన్నా తెచ్చి చూస్తా, అట్లా ఇట్లా అంటే నేను చేసుకోను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో. బాబీ మా తమ్ముని కంటే పెద్దదే. ఆమె 84 లో పుట్టింది మేడం. అంటే ఎంత గ్యాప్, ఎంత పెద్దది అంటే 4-5 years పెద్దది. మీ తమ్ముడికి 16 ఏళ్ళు అయితే ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు మేడం. ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో. సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. మా తమ్ముడు లవ్ ఫెయిల్యూర్, ప్రెగ్నెన్సీ తీసేయడాలు ఇవే అవన్నీ తెలియదు. అలా నీకు 6 months గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లే చేసిండు. ఇంకా మళ్ళీ మాట్లాడతా, మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ అబార్షన్ చేశాడా? మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేసిన తర్వాత ఇక ఫేక్ సూసైడ్ అటెంప్ట్. అది ప్రెగ్నెంట్ చేయడం అతని అలవాట, లేదంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం నీ అలవాట? అలవాటు కాదు సరే, అదే పొరపాట్లు అలా జరిగిపోయి. పొరపాటు కదమ్మా, పొరపాటు ఒకసారే జరుగుతుంది, పొరపాటు పదే జరగదు. ఇక్కడ ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ అర్థమైపోతుంది కదా. మొదటి నుంచి నువ్వు చేసినటువంటి తప్పేంటి? అలా పెళ్లి కాకముందు కలవటం, సరే ప్రెగ్నెంట్ అయ్యావు, అబార్షన్ చేయించుకోకుండా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్, మళ్ళీ సేమ్ సీక్వెన్స్ ఏంటి అంటే పదే నమ్మి మోసపోతున్నాం అని మేము అనుకోవాలి. అతడు అట్లా నమ్మించిండు సార్. నమ్మించాడు అనేటటువంటి దానికి 2 ఉంటాయమ్మా. నువ్వు నమ్మించేటటువంటి విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిసారి అతను ఎదురుగుంటా చూపెట్టుకుంటూ ఉంటే కనుక మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ఓకే సరే చెప్పండి అమ్మా. తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.